నాకు ఇప్పుడే అంటే మన తెలుగు వారు ఎట్లాంటి వారు అనేది దీని మీద అర్థమవుతుంది. వచ్చినప్పుడు నేను ఎఫ్ఎం తెలుగు భవన్ గోవా అని రాసిచ్చిన. ఆయన పేరు చెప్పను, మనలో ఒక వ్యక్తికి. వాళ్ళు అతి తెలివితోటి ఇది ఎవరు తెలుగో నాకు తెలియదు, కానీ మొత్తానికి మార్చేసి రిక్వెస్ట్ ఫర్ తెలుగు భవన్ గోవా బై ఆల్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ గోవా అండ్ ఎఫ్ఎం అంటే ఎఫ్ఎం కింద మారేసింది. అంటే దీనికి ఒక స్టోరీ చెప్తా. నేను ముంబై నుండి వచ్చాను. 90 ఏళ్ల క్రితం స్థాపించి వాళ్ళ కార్యవర్గాలు చేస్తున్నారు. మాది కూడా మా జగన్బాబు చెప్పిండు, మహారాష్ట్ర తెలుగు మంచ్ అనేది స్థాపించింది. ఒక ఎన్జిఓ ఏమి చెయ్యలేదండి, ఒక అసోసియేషన్ ఏమి చెయ్యలేదు. అందుకని విత్ ద గవర్నర్ పర్మిషన్, మహారాష్ట్ర గవర్నర్ పర్మిషన్, మేము ఫెడరేషన్ అని పెట్టినాం. ఫెడరేషన్ అనే దాని శక్తి ఏంటిది అనేది చెప్తున్నాం. ఫెడరేషన్ పెట్టిన తర్వాత తెలుగు సాహిత్య అకాడమీ, మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ సాధించినాం. ఏ సంఘం సాధించలేదు. ₹1,00,00,000 బడ్జెట్ పర్ యానం, ఒక్క సంవత్సరానికి ₹1,00,00,000 బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్నాం. ఒకటి. రెండోది, మేము ఎఫ్ఎం డెలిగేట్స్ పోయి గవర్నర్ కు రిక్వెస్ట్ పెట్టినాం, సార్ మాకు తెలుగు పీఠం కావాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. ఎందుకంటే ముంబైలో మహారాష్ట్రలో నివసించే వారు పిహెచ్డి చేయాలి అని అంటే హైదరాబాద్కో ఎక్కడికో వెళ్ళాలి, మాకు తెలుగు పీఠం కావాలి అన్నాను. వెంటనే 4 సిటీస్, నాగ్పూర్, మరాఠవాడ, సోలాపూర్ అండ్ ముంబై యూనివర్సిటీకి లెటర్ రాసిండు, పలాని ఎఫ్ఎం వాళ్ళు వచ్చారు, మీరు చూడండి ఇదని. అంటే నేను చెప్పేది ఎందుకు కారణం అంటే, ఇది రిక్వెస్ట్ అంటే ఇక్కడ సంఘాలు 100 ఉన్నాయండి. నేను చెప్తా, ఇప్పుడు ఒక సంఘం వేయింది, సంఘం వేయి నాకు కావాలి అని అంటే నెక్స్ట్ డే వేరే సంఘం వెళ్తాయి. ఇవన్నీ మేము అనుభవించినాం. మహారాష్ట్ర తెలుగులో అది తెలుగు సంక్రాంతి సంబరాలు శ్రీహెచ్ విద్యాసాగర్ పెట్టినప్పుడే వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అని ఇట్లాంటి నూరు పోషణ వాళ్ళు చాలా ఉన్నారు. అందుకే మనం ఐక్యతగా రావాలని చెప్పేది. డివైడ్ కాకండి, అనవసరంగా ఎందుకు డివైడ్ అవుతారు గుర్తుంచుకోండి. ఎవరికి చెప్పానో ఎందుకు చెప్పానో, గోవా అందరికి అన్ని అసోసియేషన్లు ఉన్నా కానీ అంబ్రెలా ఉండాలండి. అంబ్రెలా, దట్ ఈస్ అంబ్రెలా ఎఫ్ఎం. అందుకే మేము మీ నెట్వర్కింగ్ చేస్తున్నాం. సో మాది పెద్ద మీది పెద్ద కాదు, మనం అందరం కలిస్తేనే అవుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం. ఇది ఒక్కటే చెప్పి నేను ఇంతటితో